హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి డే వ్లాగ్ అండి. నేను ఇవి 3 రౌండ్స్ వేసిన బట్టలు ఒకేసారి మడతేస్తున్నాను అనమాట. చూడండి, 3 రౌండ్స్ ఎందుకంటే మొన్న అత్తమ్మ హెల్త్ బాగాలేక ఇంకా కొంచెం ఆ పనిలో ఉంటుంది అనమాట. అందుకోసం అనేసి ఇంకా ఒకేసారి 3 రౌండ్స్ వేసాను. ఇంకా అందులో రైన్ సీజన్ కూడా స్టార్ట్ అయింది కదండి, వర్షాలు వస్తూనే ఉన్నాయన్నమాట. ఇంకా అనేసి మధ్య మధ్యలో ఆరబెడుతూ వాటిని అలాగా ఇంకా అన్ని కలిపి ఒకేసారి మడతేస్తున్నాను. కొంచెం ఎక్కువ పని కూడా ఉందిలేండి, అందుకోసం అనేసి. చూడండి, ఇంకా మొత్తం ఇలా క్లీన్ చేసేసాను. బట్టలన్నీ మడతేసేసి క్లీన్ చేసేసి మొత్తం దులిపేసాను అనమాట. అలా నీట్గా దులుపుకుంటే అసలు ఎంత బాగుంటుందో ఫీలింగ్. బట్ పిల్లలు ఉన్నప్పుడు కుదరదు కదండి. అంటే మనం చేసుకుంటాం క్లీన్గానే, బట్ ఇంకా పిల్లలు మళ్ళీ మిస్ చేస్తారు. అదంతా కామనేలేండి. పిల్లలు అలా ఉండకపోతే ఇంకా కష్టం అండి. వాళ్ళు ఎంత బాగా అలా చేస్తే అంత హెల్తీగా ఉన్నట్టు, అంత యాక్టివ్గా కూడా ఉన్నట్టు. అందుకోసం అనేసి ఇంకా వాళ్ళు మిస్ చేసిన నో ప్రాబ్లం. చూడండి, మొత్తం ఇంకా అలా క్లీన్ చేసేసి కుకింగ్ కూడా సగం అయిపోయింది. ఇంకా తర్వాత అత్తమ్మని అడిగాను, మీకు ఏమైనా తినాలనిపిస్తుందా అనేసి. అంటే ఇంకా చింతొక్కు పచ్చడి ఏమన్నారు. అందుకోసం అనేసి పల్లీలు వేయించుకుంటున్నాను అనమాట. చూడండి, ఇవి మొత్తం పచ్చళ్ళలో కాదులేండి, కొన్ని మామయ్యకి తినడానికి కూడా అనమాట. బెల్లము పల్లీలు తింటారు కదా పెద్దవాళ్ళు, అలాగా ఇస్తాం అనమాట అప్పుడప్పుడు. ఇంక ఇవి ఇలా వేయించుకొని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత పచ్చిమిర్చి తీసుకుంటున్నాను అనమాట. పల్లీలు ఇలా పచ్చిమిర్చి అలాగా బౌల్లో వేయించిన దానికంటే ఇలా ఐరన్ పెన్నం పైన వేయించితే టేస్ట్ బాగా వస్తుందండి. ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది. ఇలా వాటిని వేయించుకోవాలన్నమాట. మరీ ఎక్కువ వేయించిన అవసరం లేదు, జస్ట్ అలాగా హాఫ్ చేంజ్ అయితే కలర్ చాలండి. ఇంకా స్టవ్ ఆపేసి పెన్నం పైన అలా ఉంచేస్తాను అనమాట. ఇదేనండి చింతొక్కు. వచ్చేసి చింతకాయలు పచ్చి ఉంటాయి కదండి సీజన్లోనే. సీజన్ వచ్చినప్పుడు ఆ చింతకాయలు, పసుపు, ఉప్పు, కొంచెం మెంతులు వేసేసి రుబ్బేస్తారు. ఇప్పుడైతే గ్రైండర్లో వేస్తున్నారులేండి. ఇంకా అలా చేసింది ఇలా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. 1 ఇయర్ అలా ఉంటుంది అనమాట. అది తీసుకొని మధ్య మధ్యలో ఇలా ఉంటుంది చూడండి, ఇలాగా కచ్చపచ్చగా ఉంటుంది, టూ సాఫ్ట్ ఉంటుంది అనమాట. ఇలాగా ఉన్న చింతొక్కుని తీసుకొని మనం పచ్చడి చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు. బట్ దీన్ని మనం ఊరగాయ ఆవకాయలు ఎలా స్టోర్ చేసుకుంటామో అలానే స్టోర్ చేసుకోవాలన్నమాట. అంటే మంత్లీ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు టచ్ చేయకుండా ఉండడం, అలాగా వీటికి కూడా ఫాలోఅప్ చేస్తారనమాట. మంగళవారము, శుక్రవారం అలా చేయకూడదు అలాగనమాట. అయితే అది కొంచెం జిగటగా ఉంది కదండి, కొంచెం వాటర్లో ఇలా పెట్టేస్తే మిక్సీ పట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. లేదంటే అది మెత్తగా అయిపోయి అతుక్కుపోతుంది అనమాట, ఒకే చోట ఉన్నట్టు ఉంటుంది. ఇలా వాటర్ వేసామనుకో కొంచెము బాగా మొత్తం ఇది అవుతుంది అనమాట పచ్చడి. పల్లీల కోసమేమో నేను ఇలాగా ఏదో ఒకటి కొంచెం వెయిట్ ఉన్న దాంతో అలా అలా అనేస్తాను అనమాట. చేత్తో అనే దానికంటే ఈజీగా అయిపోతుంది అనమాట. ఇలాగా చేత్తో తీసేదానికంటే పొట్టిలో ఏదో ఒక దాంతో అనేయడం ఈజీ. చూడండి, ఇంకా తర్వాత అలా అనేసి చెరిగేస్తే అయిపోయింది, పొట్టు అంతా వెళ్ళిపోయింది. చూడండి ఇలా ఉంది. ఇవి పచ్చడికి తీసుకున్నానండి. ఇవి వచ్చేసి మామయ్యకి తినడానికి బాక్స్లో వేసి పెట్టేస్తాను అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇచ్చేస్తాను అలాగా.
ఇంక దీన్ని ఇప్పుడు పొడిలాగా చేసేసుకుందాము. మిక్సీకి వేసేసాం కదండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసేస్తున్నాను అనమాట. చల్లగా అయిన తర్వాతనే వేయాలండి పచ్చిమిర్చి అయితే. దాంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి జీరా పౌడర్, అంటే జీలకర్ర పొడి ఉంటుంది కదా, అది వేస్తున్నాను అనమాట. 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నా నా క్వాంటిటీకి. చూడండి, ఇది మొత్తం పేస్ట్ ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్న తర్వాత చూడండి ఇలా వచ్చేసింది అనమాట. ఇప్పుడు మనం చింతొక్కు ఉంది కదా, అది వేసేయాలన్నమాట. ఇంకొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. ఆ వాటర్ ఏదో దీంట్లో ఒకసారి అలా వేసుకుంటే సరిపోయిద్ది. ఇలా వేసేసుకోవడమే అండి, అంతే. చూడండి ఇలా వచ్చేసింది. నేను మర్చిపోయా అసలు, ఒక బౌల్లో కొంచెం తీసేసిన తర్వాత గుర్తొచ్చింది. మళ్ళీ వీడియో అప్పుడు తీస్తున్నాను అనమాట. అదిగోండి అలా తీసేస్తున్నాను మొత్తం మిక్సీలో నుండి. మొత్తం అలా తీసేసుకున్న తర్వాత పోపు పెట్టేసుకుందాము. ఒక బౌల్ పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకుందాము. వేసేసుకున్న తర్వాత అది కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసేస్తున్నానండి. ఓన్లీ జీలకర్ర వేస్తున్నానండి. ఆవాలు వేస్తే కొంచెం టేస్ట్ డిఫరెంట్గా వస్తుంది అనమాట. కొంచెం చేదులాగా అలా తగులుతుంది. అందుకోసమని ఉట్టి జీలకర్ర, కరివేపాకు, 2 ఎండుమిర్చి వేసేస్తున్నాను. అవి కొంచెం ఇదైన తర్వాత నేనైతే ఉప్పు అస్సలు వేయలేదండి. ఎందుకంటే మనం ఆల్రెడీ చింతొక్కేసి గ్రైండర్ చేసేటప్పుడు దాంట్లో సాల్ట్ వేసేస్తారనమాట. అందుకోసమని ఇప్పుడు పచ్చళ్ళలో వేయలేదు. ఒకవేళ మీరు టేస్ట్ని బట్టి చూసుకొని ఒకసారి ఇక్కడ పోపు పెడతాం కదా, ఇక్కడ మనం మిక్స్కి వేసేసుకోవచ్చు, అదే సాల్ట్ వేసేసుకోవచ్చు అనమాట. పోపు కూడా స్టవ్ ఆపేసిన తర్వాత ఈ పచ్చడి పోపులో వేసేస్తున్నానండి. ఇప్పుడు ఆ హీట్ పైన మనం కొంచెం అటు ఇటు అనేస్తామనుకో, మొత్తం అలా ఆయిల్ మొత్తం పోపు అంతా కలిసిపోయిద్ది అనమాట. చూడండి, మీరు ఒకసారి పోపు పెట్టేటప్పుడు జీలకర్ర ఆవాలు కాకుండా ఓన్లీ జీలకర్ర మాత్రమే వేసి చూడండి, టేస్ట్ బాగుంటుంది, డిఫరెంట్ కూడా ఉంటుంది అనమాట. చూడండి, ఇలా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇలా వచ్చింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. అత్తమ్మ అడిగారని చేశాను. ఇంక మనం తినే ముందు ఇలా మనం పచ్చళ్ళలోకి ఇలా ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలా కట్ చేసేసి వేసుకున్నామంటే పచ్చళ్ళలో, ఆ పచ్చడి కూడా మనం ఈ రోజుకి ఎంత, ఈ పూటకి ఎంత సరిపోయిద్దో అంతలోకి మాత్రమే ఆనియన్ వేసేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇలా ముక్కలుగా వేసేస్తే ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదైతే మా రాయలసీమ స్పెషల్ అండి. చాలా బాగుంటుంది పచ్చడి అయితే. అలాగే ఇలా స్టోర్ చేసి ఆనియన్ వేయకుండా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో. మనకి మళ్ళీ తినాలి 2 days అయినా ఉంటుందన్నమాట. అప్పుడు మళ్ళీ ఆనియన్ కలిపి తీసుకోవచ్చు. ఆనియన్ కలిపింది అయితే స్టోర్ ఉండదు, అది ఆ రోజు కంప్లీట్ అవ్వాల్సిందే. అంతేనండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.